బీఆర్ఎస్ లో పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. వైఎస్ జగన్ చెల్లి షర్మిల క్రమక్రమంగా దూరమైంది. వారి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా అదే పునరావృతం కాగా కేసీఆర్ అలర్ట్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కూతురు కవిత అసంతృప్తిని చల్లార్చే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. కుమారుడు కేటీఆర్ కూడా సంధి చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కవితకి రాయభారం కేసీఆర్ పంపారని, ఆమెను శాంతింపచేసే పని పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ లో పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి సూచనలు చేస్తూ రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ లేఖపైన కేసీఆర్ ఎవరూ స్పందించొద్దని తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో అప్పటి నుంచి ఈ లేఖ వ్యవహారం పైన ఎవరూ బహిరంగంగా స్పందించడం లేదు. కవిత లేఖ బయటపడి 3 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపులు పిలుపులు లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో మరింత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6 గంటలు 7 గంటల మధ్య సమయంలో కవిత నివాసానికి తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత దీవకొండ దామోదర్ రావు వచ్చారు. ఆయన వెంట సీనియర్ న్యాయవాది కూడా ఉండడం గమనించాలి. దీనిని బట్టి కేసీఆరే దామోదర్ రావును న్యాయవాదిని కవిత వద్దకు పంపించారా అనేది హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్తో సుదీర్ఘ అనుభవం ఉన్న దామోదర్ రావు పార్టీ పరంగానే కాకుండా నమస్తే తెలంగాణ పత్రిక పరంగా కూడా చేరువ. ఈ పత్రికను ఆయన కనుసన్నల్లోనే స్థాపించారు. ఆ తర్వాత కేసీఆర్ ఆశీస్సులతోనే 2022లో రాజ్యసభలో అడుగుపెట్టారు. దీంతో ఆయన్ను కేసీఆర్ ఆత్మగా సొంత మీడియా పిలుస్తారు. కేసీఆర్ కు సన్నిహితుడుగా, ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్న దామోదర్ రావు ఇప్పుడు కవితను కలుసుకునేందుకు రావడం ఆశ్చర్యంగానూ ఆసక్తిగానూ మారింది. ఆయన వెంట న్యాయవాది కూడా ఉండడంతో ఏదో తేల్చుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి చివరకు రాజీ ధోరణికి వస్తారా లేక ఏం జరుగుతుందన్నది మాత్రం ఇంకా $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది.